చిరంజీవి వంశీ కృష్ణ గారిని ఆశీర్వాదం ఇవ్వాలని మనము కోరటానికి వచ్చినాం. వంశీ కృష్ణ అంటే అందరికీ కూడా సుపరిచితుడు. ఈరోజు కుటుంబ పరంగా మరి ఆనాడు ఉన్న మన నాయకులు ఈ ప్రాంతానికి ఎనలేని సేవలు చేసిన మరి సీనియర్ కాంగ్రెస్ నాయకులు దేశ స్థాయిలోనే వివిధ హోదాల్లో పనిచేసి ప్రత్యేకంగా పేదవారికి ఎప్పుడు కూడా అండగా నిలబడాలని ఆలోచన చేసిన వ్యక్తి కీర్తిశేషులు పెద్దలు వెంకట స్వామి గారి మనవడిగా పార్లమెంట్ సభ్యుడిగా మనకు సేవలు అందించిన డాక్టర్ వివేక్ గారి అబ్బాయిగా ఒక తరఫున ఒక విధంగా మనకు పరిచయం అయితే ఒక యువకుణ్ణి ఈ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహించాల్సిందిగా ఆలోచన చేసి ఎంపిక చేయటం జరిగింది. బరువును తీసుకుంటా, ప్రజల సమస్యలను బరువు తీసుకుంటా అని నిలబడి మీ ఆశీర్వాదం కోరడానికి వచ్చిండు వంశీ. మరి మా చిరంజీవి వంశీ గారు తన కొత్త ప్రణాళికతో రేపు యువతకు ఏం చేయబోతాడు. మహిళలు ఇక్కడ చాలా మంది చదువుకున్న సోదరి మళ్ళీ ఉన్నారు. మరి రాజ్ ఠాకూర్ కూడా చెప్తా ఉంటాడు, డిగ్రీలు చేసి పీజీలు చేసి ఈరోజు ఆ చదువుకున్న యువతులకి ఆ మహిళా సోదరి మళ్ళకు ఉపాధి కల్పించాలనే ఆలోచన. ఏ విధంగా ఉపాధి కల్పిద్దాం, ఆయనకున్న పారిశ్రామిక మరి ఎక్స్పీరియన్స్ అనుభవంతో ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఆలోచించి తన రాజకీయ పరంగా మంచి జరగాలే ఒక సేవా దృక్పథంతో ఒక మంచి ఆలోచనతో ముందుకు నిలబడతా ఉన్న యువకుడిని మనమందరం మీరందరూ కూడా ఆశీర్వదించాలని మీకు మనసారా కోరుకుంటూ ఈరోజు పాలకుర్తికి సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ను ఈ రాజ్ ఠాకూర్ గారి నేతృత్వంలోనే మళ్ళా 5 సంవత్సరాలకి ఎన్నికలకు పోయినప్పుడు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేయకుంటే రాజ్ ఠాకూర్ కూడా ఎన్నికలకు ఓటు అడిగేందుకు పోడు. అదే పత్తిపాడు రిజర్వాయర్ సంబంధించి నేను గాని విజయరామరావు గారు కానీ వీరు కానీ పత్తిపాకు సంబంధించిన రిజర్వాయర్ మేము ఏర్పాటు చేయకుంటే మేము కూడా ఎన్నికలకు పోము. ఇది మా ఛాలెంజ్ చెప్తా ఉన్నాం. మా ఛాలెంజ్కు సంబంధించి మీరందరూ ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో నిలబడి వంశీని గెలిపియండి. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా గమనించాలి, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే మనకు అనేకమైన భవిష్యత్తులు ఉంటాయి. మీరు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి. మనమందరం కూడా అందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ ఇక్కడ సింగరేణి సంస్థకు చెందిన ఎమ్మెల్యేస్ అందరం కూడా సింగరేణి సంస్థ మీద ఒత్తిడి చేసి మనకి ఏదైతే లాభాలు రావాలనో, మనకి ఏదైతే పనులు కావాలనో ఇవన్నీ కూడా సింగరేణి సంస్థ ద్వారా మనం చేయించుకోవచ్చు అని చెప్తూ మళ్ళొకసారి మీ అందరికీ భరోసా ఇప్పిస్తున్నాం. ఎప్పుడైతే మా నాన్నగారు ఇక్కడ ప్రాంత ప్రజలకు అనేకమైన సేవలు చేశారో అలాగే వంశీకృష్ణ కూడా మీ అందరికీ కూడా మంచిగా సేవలు చేసి ముందుకు వెళ్తాడని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తూ దానికంటే ఎక్కువ మెజార్టీ వచ్చేదానికి ఇక్కడ ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ సైనికులు కలం వాళ్ళకెళ్ళి వేరే పార్టీల ఆరోపణలు చేసే ప్రయత్నం చేయాలని చెప్తా ఉన్నారు. ఒక వ్యక్తి ఉన్నారు, మా తమ్ముని కొడుకు వంశీపేటని మా కొడుకు లెక్కని మా ఉన్న కుటుంబ సభ్యులు మా 7 ఎమ్మెల్యేలు అందరూ అన్న తమ్ముళ్ళు అందరూ కలిసి కట్టి మా శ్రీధర్ బాబు గారు ప్రేమసాగర్ రావు గారు పర్సనల్గా దాంట్లో చిత్తశుద్ధి పెట్టి ఇవాళ ఉన్న రాజ్ ఠాకూర్ గారిని విజయరామరావు గారిని లక్ష్మణ్ గారిని అందరినీ ఒక ఏకం చేసి నిన్న తీసుకుపోయి గెలిపించినందుకు మళ్ళొకసారి ధన్యవాదాలు చెప్తూ మా వంశీపేటను గెలిపిస్తారని పూర్తిగా విశ్వాసంతో చెన్నూరు శాసనసభ్యుడు వివేక్ గారి కుమారుడు వంశీకృష్ణ గారిని అందరం 7 శాసనసభ్యులు 6 శాసనసభ్యుల మంత్రి గారు కలిసి బలపరిచి ఖచ్చితంగా పెద్ద ఎత్తున పెద్ద మెజార్టీతో గెలిపించడానికి సిద్ధమైన ఈ పెద్దపల్లి నియోజకవర్గంలో నాకు తెలిసి రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ నెంబర్ 1 మెజార్టీ ఇస్తే పెద్దపల్లి వస్తాను ఒక నమ్మకం అయితే ఉన్నది మాకు. ఖచ్చితంగా ఆ దిశగానే అడుగులు పడుతున్నాయి. కాబట్టి ఇంతకుముందు విజయ్ చెప్పిండు రాజ్ ఠాకూర్కి 55,000 వచ్చిన 60,000 రావాలని వస్తాయని అనుకుంటున్న 60,000 తప్పకుండా వంశీకృష్ణ తప్పకుండా అందరూ పెద్ద ఎత్తున గెలిపించాలి. ఇన్ని రకాల మోసాలు చేశారు మీరు. ఇవాళ మీరు ఎన్ని మోసాలు చేసినా, ఎన్ని మాయ మాటలు చెప్పినా, ఎన్ని దొంగ ముచ్చలు చెప్పినా గడ్డం వంశీ 2 లక్షల పైచిలకు మెజార్టీతోనే ఈ పెద్దపల్లి పార్లమెంట్ గెలిపి అవుతా ఉన్నాం. తప్పకుండా రాజ్ ఠాకూర్ కోరిక నెరవేరాలని చెప్పి
నెరవేరుతాయని చెప్పి దాన్ని మన మంత్రి శ్రీధరబాబు గారు మనసుని తీసుకొని చేతనని చెప్పి 100% నేను ఆశిస్తా ఉన్నా. అది కూడా అంతకుముందు 56,000 మెజార్టీ వచ్చింది, మీరు 60,000 మెజార్టీ తీసుకోవాలి కార్యకర్తలంతా కలిసి. అది మీ బాధ్యత. 75,000 మందికి అప్పుడు గుడిసెలు లేవు, పట్టాలు లేవు అని చెప్పి వాళ్ళు బాధపడుతుంటే కాకా వెంకటస్వామి గారు వారికి హైదరాబాద్లో మార్చ్ చేసి పెద్ద ఎత్తున ఒక ర్యాలీ తీసి ఈ 75,000 మందికి గుడిసెలు ఇప్పించి పట్టాలు ఇప్పించి మీరందరూ ఆయనకి ప్రియతమంగా గుడిసెల వెంకటస్వామి అని చెప్పి కూడా మీరు అందరూ పేరిచ్చారు. ఈరోజు నాకు అదే పెద్దపల్లి పార్లమెంటుగా అభ్యర్థిగా నాకు అవకాశం ఇవ్వడానికి మీ అందరి ముందు వచ్చాను. మీ అందరు ఆశీర్వాదిస్తే ఒక నిరుద్యోగుల రాష్ట్రం తయారై కూర్చుంది. దీన్ని మారవాలంటే పని చేసే వ్యక్తులను తీసుకురావాలి, మనకు యువత కావాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు గుర్తించి నాకు ఈ అవకాశం ఇవ్వడము నాకు చాలా ఆనందంగా ఉంది.